ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాణధార చిల్డ్రన్స్ హాస్పిటల్ మరియు నయరా ఫెర్టిలిటీ హాస్పిటల్ను మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డి హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రులను ప్రారంభించడం అభినందనీయమని, సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు ఐవీఎఫ్ వంటి ఆధునిక చికిత్సల ద్వారా ఆశాజనక ఫలితాలు అందించవచ్చని తెలిపారు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ఎలాంటి సందేహాలు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆసుపత్రిని సంప్రదించాలని, నిపుణులైన వైద్యులు వారి పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు సూచనలు అందించి తగిన చికిత్స అందిస్తారని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ఈ ఆసుపత్రుల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. So all the best. Thank you so much. Now I request to honor the chief guest, Dr. Priti Garu, along with our guest of honors, Dr. Narendra Namula, the chairman of Pranadhara Super Specialty Hospital, founder and Jai Shri Ram.
health, happiness, and smiles thousands of families. Madhu. मैडम को देंगे हेलो A huge round of applause for all our dignitaries. हाँ जी తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాము ఇక్కడ Right? You're a in charge nurse. Congratulations. Thank you so much. So every bed has a monitor. Good. Nice. How many beds? 5. Where did you get all these from? అవునా? Oh. కొద్దిగా తిరిగినట్టు చేయండి మేడం ప్లీజ్ తిరిగినట్టు చేయాలా? రైట్ సార్ ఇప్పుడు చూడగానే ఒకసారి అర్థమైపోతుంది మాకు. ఇదే పని చేస్తున్నాం. నేను ఏం తిరగాలి? ఓకే. Right. Where what about the ventilators? It's ventilators. Ventilator, yeah, dragger ventilator. Leave my mom. Okay, nice. Good, you need. Thank you so much. Any also this one? One OT taker. It only for pediatrics. Oh, very good. IVF lo ekta better like how is that as per the law? Just done a fellowship, but she has done an entire dedicated course for IVF specialty. So please, she is all here. Tanu unnaru, mana sir garu unnaru, mala embryologist kuda unnaru. Even he is also there. So manchi team annamata. So dayachesi vachi మీ బాధలను అంత పక్కన పెట్టి మీకు కూడా పిల్లలు పుడతారని నాకు చాలా ఖచ్చితంగా నా నమ్మకం ఉంది. రావాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. సెంటర్ అండ్ ఇందాక నేను ఏమి చూస్తే ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ద ఫైనెస్ట్ IVF స్పెషలిస్ట్ సెంటర్ ఐ వుడ్ సే. అది కూడా ఈ మన ఏరియా చింతల్లో ఓపెన్ చేయడం చాలా ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. అండ్ వాళ్ళకి కావాల్సింది అంటే ఏదైనా ప్రాబ్లం అయినా కూడా దాంట్లో నుంచి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ లో కూడా డీల్ చేయడానికి ప్రతి ఎక్విప్మెంట్ ఈ హాస్పిటల్ అవైలబుల్ ఉంది. సో థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్. డాక్టర్ స్వాతి రెడ్డి గారు, షీఈస్ ద CEO ఆఫ్ దిస్ బ్లాక్. అండ్ దెన్ మన నరేంద్ర రామ్ గారు, CEO ఆఫ్ ప్రాణధార రెడ్డి. అండ్ ఇది బిల్డింగ్ ఎవరిదంటే మన ఇంకా ఎవరు కాదు, మా గౌరీష్ అన్నయ్య గారు వేరే అవుతుంది. అండ్ దెన్ Ram garu unnaru. He is the CEO of Pranadhar Hospital. He is an orthopedician. And of course Suresh garu is also a CEO of Pranadhar Hospital. Chala oka very dedicated and a hard working critical care and emergency specialist I would say. Mana mottham ee area lo unde one of the best doctors and the entire team. And of course the senior most embryologist aynane Madhu garu, Ranti Madhu garu is the అంటే IVF clinic ఎవరి వల్ల నడవాలంటే ఆయన వల్లనే.
సీజన్ ఎంబ్రియాలజిస్ట్ దొరకడమే చాలా కష్టం, చాలా తక్కువ మంది ఉంటారు. అదే అదే అంటే ఫుల్ టైం అది కూడా బేసిక్గా ఆయన ఇక్కడ ఉండి ఆయన అన్ని ట్రీట్మెంట్ చేస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్రియేటింగ్ దిస్ బ్యూటిఫుల్ క్లినిక్ especially in this place, and I congratulate and all the very best to all the staff, all the people. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ఒక ఐవీఎఫ్ సెంటర్ది మీరు వచ్చి ఏ ట్రీట్మెంట్ ఉన్నా మనసిప్పి అంటే జనరల్గా ఐవీఎఫ్కి పోతున్నప్పుడు ఒక పేరెంట్కి ఒక బాధగా ఉంటుంది. పిల్లలు మనం ఇట్లాంటి ఏరియాస్కి వచ్చి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్దా, జనాలు ఏమనుకుంటారు, ఇది అంటే ఒక నార్మల్ థింగేనా, ఇది చాలా 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 నార్మల్. ఏదైనా రోగం వస్తే మనం ఎట్లా హాస్పిటల్కి వెళ్తామో ఇది కూడా పిల్లలు పుట్టకపోతే అది జస్ట్ ఒక రోగం అన్నమాట. దానికి కూడా మీరు ఇక్కడ వచ్చి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవుతారు, ఖచ్చితంగా మీకు కూడా పిల్లలు పుడతారు. ఎందుకంటే పిల్లలు పుట్టడం అంటే అది ఒక అదృష్టం. పిల్లలు పుట్టడం అంటే అదొక అదృష్టం. కానీ మీ మనసులో ఇది నార్మల్ గా నాకు పుట్టట్లేదు, ఒక ట్రీట్మెంట్ తీసుకొని ఐవీఎఫ్ చేస్తేనే నాకు పుట్టిందని ఈ మనసులో ఈ బాధ పెట్టకుండా దయచేసి ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హౌసెస్. మీకు ఏదైనా ఒకవేళ పిల్లలు కాదు అంటే గుడి గోపురాలు వెళ్ళండి, తప్పేం లేదు. కానీ గుడి గోపురాలు వెళ్తేనే మీ పిల్లలు పుట్టరు. మీరు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు కూడా మంచి పిల్లలు పుడతారు. అండ్ నార్మల్ పిల్లలు కూడా 100% ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇంకా జెనెటిక్ డిఫెక్ట్స్ లేకుండా మనకు పిల్లలు పుడతారు కాబట్టి. సో ప్లీజ్ దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ టు కమ్ ఓపెన్లీ అండ్ ట్రీట్ యువర్సెల్ఫ్. థ్యాంక్ యూ. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.